యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. అందులో మీకు నచ్చని పదం ఏంటా 2 వచనాల్లో? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఓపిక. ఓపిక కలిగి ఉండండి అంటున్నాడు. వేగంగా జరిగిపోవాలి అనే ఆశ అందరిలో ఉంటుంది కదా. అందుకనే మనం ఏమేమి సృష్టించుకుంటున్నాం? 2 నిమిషాల్లో మ్యాగీ. పిండి రుబ్బి చేసే పని లేకుండా మనం ఏం స్టార్ట్ చేసాం ఇప్పుడు? మిక్సీ. అందులో ఈడ్గానే స్విచ్ ఆన్ చేస్తే చాలు, టక రౌండ్ తిరిగిపోద్ది, పిండి రెడీ. సైకిల్ మీద వెళ్తే లేట్ అవుతుంది కాలేజీకి, ఆఫీస్కి. ఇప్పుడు ఏమొచ్చింది? బైక్. పెట్రోల్ లేదా? పక్కన పడే. పెట్రోల్తో మనకు పని ఏంటి? ఛార్జింగ్. వచ్చినాయి పెట్రోల్ కారు, డీజిల్ కారు. ఆ 2 పని చేయట్లేదు. ఇప్పుడు కూర్చుంటే అదే వెళ్ళిపోవాలి నడపకుండా. డ్రైవర్ లేకుండా ఏమైపోవాలంట? కారు వెళ్ళిపోవాలంట. వెళ్ళిపోతుంది అలాగా. మనము స్పీడ్గా అయిపోవాలి అని కొన్ని వస్తువుల్ని కనుగొంటున్నాం. అలాంటి సమాజంలో ఉన్న మనకి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఎలా వస్తుంది ఈ ఓపిక? వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళాలి, లేకపోతే వంట స్పీడ్గా అయిపోవాలి, అన్నీ ఫాస్ట్గా. బట్టలు నానబెట్టాలి ఇంతకుముందు అయితే కదా. నైట్ నానబెట్టి ఏం చేసేవాళ్ళం? ఉదయం ఉతికేవాళ్ళు. ఇప్పుడు నానబెట్టే పని లేదు. మిషన్లో వేయడం, స్విచ్ ఆన్ చేయడం, లోపలికి వెళ్ళి హాయిగా పడుకోవడం. అన్నీ అయిపోయాక కీ అనగానే అప్పుడు వెళ్ళి తీసుకోవడం, ఆరబెట్టుకోవడం. ఎంత ఫాస్ట్ అయిపోయిందో, అన్నీ ఫాస్టే. అంత ఫాస్ట్గా పరిగెడతా ఉంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? స్పీడ్ బ్రేకర్ వేసి ఓపికతో కనిపెట్టమ్మా. దేవుడు స్పీడ్గా వెళ్ళే దేవుడు కాదు, స్లోగా పనిచేసే దేవుడు కాదు, రైట్ టైంలో పనిచేసే దేవుడు. వాక్యం చెప్తుంది కదా, తగిన సమయంలో స్పందించే దేవుడు అంట. ఎందుకు నా జీవితంలో ఎంత ఆలస్యంగా స్పందిస్తున్నావు? ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడుగుతా ఉంటే ఇవ్వట్లేదు? ఎందుకు పక్కన వాళ్ళకి నువ్వు మేలు చేస్తున్నావు, నాకెందుకు చేయట్లేదు? ఇంకా ఎంతకాలం? నువ్వెందుకు నా జీవితంలో స్లోగా ఉన్నావు? ఆయన ఏమంటాడు తెలుసా? నేను స్లో కాదు, స్పీడ్ కాదు. నువ్వు అడిగావు కదా అని చెప్పి అక్కడ ఏదో మంత్రం వేసినట్టు. ఇది మంత్రాలకి ఉపయోగపడేది కాదు బైబిల్. జీవితంలో ఏ సమయంలో నీకు ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వాలో ఎవరికి తెలుసు అనంటే దేవుడికి తెలుసు. నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన స్పందిస్తాడు. ఎప్పుడు అనంటే తగిన కాలంలో. సందేశాన్ని విన్న తర్వాత మీరందరూ ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పినట్టు ఓపిక కావాలి కాబట్టి మేమందరం ప్రార్థన చేస్తాం. మా అందరినీ ప్రేయర్ అయిపోయాక ఏమంటాను? మాకు ఓపిక కావాలి అన్నవాళ్ళు చేతులెత్తండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అలాగే మీకులాగే ఒక చోట వాక్యం చెప్పి ప్రార్థన చేస్తాను అని చెప్తే అందరూ చేతులెత్తారు. చేతులెత్తిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దామని మీరు ఫస్ట్ ప్రేయర్ చేసుకోండి అన్నా. అందులో ఒక మంచి సహోదరి, మీలాంటి సహోదరి ఏం చేసిందంటే, ప్రభువా నేను చాలా ఫాస్ట్గా అన్నీ అయిపోవాలనుకుంటున్నాను, నాకు అస్సలు ఓపిక లేదు ప్రభువా అంటే, ఓపిక కావాలి. ఇప్పుడే కదా నీ సేవకురాలు వాక్యం చెప్పింది. కాబట్టి నాకేం కావాలి? ఓపిక కావాలి ప్రభువా. నాకు ఓపిక ఇవ్వండి ప్రభువా, ఓపిక ఇవ్వండి ప్రభువా. ఇవ్వండి నాయన, ఇప్పుడే ఇచ్చేయి యేసు నామంలో. ఇప్పుడే నాకు ఓపిక వచ్చును గాక. ఇస్తావా ఇవ్వవా? యేసు నామంలో ఇచ్చేయి అంటే ఓపిక పొందుకోవడానికి కూడా ఆవిడకి ఏమి లేదు, ఓపిక లేదు. క్రైస్తవుల యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉందంటే, అర్జెంటుగా ఇస్తావా ఇవ్వవా? ఇస్తే నువ్వు దేవుడివి, ఇవ్వకపోతే చాలామంది యొక్క విశ్వాసం లేకపోతే వారి యొక్క ప్రార్థనా జీవితం
లేకపోతే వారికి ఉన్నటువంటి ఆత్మీయత ఎలా ఉంది అని అంటే, అర్జెంటుగా నాకు ఇవ్వు. చిన్న సమస్య రాగానే ఏమొస్తుంది మనకి? నిరుత్సాహం. ఓపుకుందా? అంటే నిన్ను చచ్చిపోవడానికి దేవుడు సృష్టించాడా పని లేకుండా? కొంచెం ఓపిక కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం దిగి వస్తుంది. శ్రేష్టమైన ఫలం, శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలి అని అంటే నీకేం కావాలి? ఓపిక కావాలి. ఓపిక ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? టైం పాస్ అవుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది కదా.